చందమామ కథ. మాలవిక. మందాకిని నదీ తీరంలో మరకతపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే మాలవిక అనే యువతి మంచి నర్తకి. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలోని మందాకిని దేవి ఆలయంలో జరిగే పండగ ఉత్సవాలలో మాలవిక నృత్యం చేసేది. ఆమె నాట్య ప్రదర్శనతో ఉత్సవాలు ముగుస్తుండేవి. ఒక సంవత్సరం అనారోగ్యం కారణంగా మాలవిక నృత్యం జరగలేదు. ఉత్సవాలన్నీ ఆమె నాట్యం లేకుండానే పేలవంగా జరిగిపోయాయి. ఆమె నాట్యం లేని కారణంగా అందరూ అసంతృప్తి చెందారు. ఉత్సవాలు ముగిసిన మర్నాటి నుంచి ప్రజలు ఆమె నాట్యం లేనందువల్ల ఉత్సవాలు తమకు తృప్తి కలిగించలేదని చెప్పసాగారు. ఈసారి రానున్న ఉత్సవాలకు ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలై నాట్య ప్రదర్శన ఇవ్వాలి అని కోరుకున్నారు. తన నాట్యం లేనందుకు ప్రజలు బాధపడుతూ అంటున్న మాటలు వింటున్న కొద్దీ మాలవిక మనస్సు గర్వంతో నిండిపోసాగింది. చూస్తుండగానే సంవత్సరం తిరిగి మళ్ళీ పండుగ దగ్గర పడింది. ఎప్పటిలాగే కార్యకర్తలు మిగిలిన ప్రదర్శనలతో పాటు మాలవిక నాట్యానికి కూడా ఏర్పాట్లు చేయసాగారు. ఈ తరుణంలో మాలవిక కార్యకర్తలకు ఒకసారి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా కబురు పంపింది. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. ఆ కారణం వల్ల కార్యకర్తలు కొద్దిగా ఆశ్చర్యపడుతూ ఆమె ఇంటికి వచ్చారు. మాలవిక వచ్చిన వారిని కూర్చోమనైనా చెప్పలేదు. మీకొక విషయం చెప్పాలి అని పిలిచాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 116 ఇస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కనీసం 200 ఇస్తే నాట్యం చేయగలను అన్నది. ఇది విని కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఆమె కోరిన కోరిక కంటే ఆమె మాట తీరు, నిర్లక్ష్యపు వైఖరి వాళ్ళను ఎక్కువగా ఆశ్చర్యపరిచాయి. వాళ్ళు తమలో తాము కొంతసేపు చర్చించుకొని మాలవికతో ఏ సంగతి ఆలోచించి చెప్పగలమని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ సమాధానం విన్న మాలవిక గర్వంగా నవ్వుకున్నది. ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగినా తన నాట్యం లేనిదే ప్రజలు సంతృప్తి పడరు కనుక తాను అడిగిన 200 తప్పక ఇస్తారు అని ఆమె భావించింది. అయితే మాలవిక దగ్గర నుంచి వెళ్ళిపోయిన కార్యకర్తలు జమా ఖర్చులన్నీ లెక్క చూసుకొని ప్రజల నుంచి మరికొంత చందా వసూలు చేయనిది తాము మాలవికకు 200 ఇవ్వలేమని తేల్చుకున్నారు. ఒక పరిమితికి మించి ప్రజల నుంచి చందా వసూలు చేయాలంటే రాజుగారి అనుమతి కావాలి. అందువల్ల కార్యకర్తలు రాజధాని నగరానికి వెళ్ళి రాజును దర్శించి మందాకిని దేవి ఆలయ ఉత్సవాలలో తమకెదురైన సమస్యను ఆయనకు విన్నపించారు. ఆ దేశపు రాజైన కృష్ణదేవ భూపతి గొప్ప పండితుడు, ధార్మికుడు. ఆయన కార్యకర్తలు చెప్పినంత విని, మీరు ప్రజల నుంచి కొత్తగా చందాలేమి వసూలు చేయవద్దు, ఆ మిగిలిన 84 రూపాయలు నేనిస్తాను. మరొక సంగతి, ఆస్థానానికి చంద్రశేఖరుడు అనే సాధువు వచ్చాడు. ఆయనను మీ గ్రామానికి వెళ్ళవలసిందిగా కోరతాను. మాలవిక నాట్య ప్రదర్శనకు కొంచెం ముందుగా ఆయన ధర్మోపన్యాసం కూడా ఉంటుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. కృష్ణదేవ భూపతి చెప్పినట్టే మాలవిక నాట్య ప్రదర్శనకు ముందు రోజున చంద్రశేఖరుడి ధర్మోపన్యాసానికి ఏర్పాట్లు చేయబడినాయి. ఇందుకుగాను మాలవికకు ప్రత్యేక ఆహ్వానం పంపబడింది. ఆమె కూర్చునేందుకు ముందు వరుసలో స్థానం కూడా కేటాయించారు. చంద్రశేఖరుడి ఉపన్యాసం ప్రారంభమైంది. ఆయన అనేక లౌకిక, ధార్మిక విషయాల గురించి ఆసక్తిదాయకమైన రీతిలో ఉపన్యసిస్తున్నాడు. ప్రేమకు మరో రూపమే కరుణ. మరో ప్రాణికి జన్మ ఇచ్చే స్త్రీ ప్రేమస్వరూపిణి. ఆమె తన కరుణరసపూరితమైన ప్రేమను బాధ్యత గల ఇల్లాలుగా, మాతృమూర్తిగా పలు విధాలుగా అందరికీ పంచి ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉన్నది. అమ్మా, నిన్న నువ్వు కనపడకపోతే నాకు చాలా భయం వేసింది అని బిడ్డ అంటే తల్లి మనస్సు జాలితో కరిగిపోతుంది. ఇక ఎన్నడూ బిడ్డను విడిచి వెళ్ళరాదని నిర్ణయానికి వస్తుంది. అలాగే నిన్న నువ్వు లేక ఎంత ఇబ్బంది పడిపోయానో అని భర్త అభిమానంగా భార్యతో అంటే భర్తకు ఇబ్బంది కలిగించి తానెక్కడికి వెళ్ళకూడదు అనుకుంటుంది. అదే మాట కించిత్తు ప్రేమ, కరుణ, దయాగుణాలే లేని కేవలం ధనమే ప్రధానంగా భావించే స్త్రీతో అంటే ఆమె చలించకపోగా అవతలి వారికి తన మీద గల విశ్వాసాన్ని, ఆకర్షణను ఆధారంగా చేసుకొని మరింత అధికారం చెలాయించడానికో ఇంకా ఎక్కువ డబ్బు గుంజడానికో ప్రయత్నిస్తుంది. ప్రేమతత్వం తెలియకపోవటమే ఇందుకు కారణం.
సున్నితమైన మనస్సు ఎదుటివారి అభిమానాన్ని గ్రహిస్తుంది. ఆ గ్రహింపు లేనప్పుడు మరింతగా డబ్బు రాబట్టాలన్న దురాశకు పోతుంది. ఈ విధమైన లౌకిక ధార్మిక సూక్తులతో చంద్రశేఖరుడి ఉపన్యాసం సాగిపోతుంటే మాలవిక మనస్సు ఎక్కడా లేని అసంతృప్తికి, ఆందోళనకు గురైంది. చంద్రశేఖరుడి ఉపన్యాసం ముగియగానే ఆమె వెళ్ళి అతడి పాదాల ముందు మోకరిల్లి, స్వామి, ఈ అజ్ఞానురాలిని క్షమించి జ్ఞానభిక్ష దయచేయండి అన్నది కళ్ళనీళ్లతో. ఆ వెంటనే కృష్ణదేవ భూపతి తన మారువేషాన్ని తీసివేస్తూ, మాలవిక, నీ నాట్యం గురించి విన్నాను. నిన్ను ఆస్థానానికి పిలిపించాలని అనుకుంటూ ఉండగానే దేవాలయ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చారు. కళాకారులకు ఉండకూడని గర్వాహంకారాలు నీలో ఉన్నట్టుండి ప్రవేశించాయని తెలియగానే నేనే వచ్చాను అన్నాడు. మాలవికకు కలిగిన ఆనందాశ్చర్యాలు అంతా ఇంతా కాదు. ఆమె రాజాస్థానంలో నర్తకిగా చేరి కొద్ది సంవత్సరాలలోనే ప్రధాన రాజనర్తకి అయ్యింది. అయినప్పటికీ ఆమె ప్రతి పండుగకు మరకతపురానికి వచ్చి మందాకిని దేవి ఆలయంలో నాట్యం చేస్తూ ఉండేది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.